హలో అండి అందరికీ. నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇది అందరూ చూడవలసినటువంటి వీడియో అండి. దయచేసి అందరూ మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనము రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకుంటున్నామో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఇంకా అక్కడ ఈ సేవలలో అక్కడ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఈ సేవలలో చాలామంది ఈ 200 నుంచి 300 రూపాయలు, 400 రూపాయలు ఇట్లా ఈ విధంగా మరి తీసుకుంటూ ఉంటున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు. మరి మనం ఒకసారి ఈ యొక్క దరఖాస్తు ఏంది, మరి రాజీవ్ యువ వికాసం అనేది పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంతా మరి మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించింది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పథకంలో నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందిస్తుంది. అయితే ప్రభుత్వం ఇటీవల సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అది అందరికీ తెలిసిందే. అయితే రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు మరి ఎట్లా చేసుకోవాలో అనేది మనకు పోర్టల్ కూడా ఒకటి అఫీషియల్గా ఉంది. మనం వెబ్సైట్లో కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ ఈ సేవకు పోయి అక్కడ పోయి తంటాలు పడే కంటే కూడా వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు అనేటువంటిది ఒక వెబ్సైట్ కూడా పెట్టారు మనకు అఫీషియల్గా. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరంతా అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ మీకు పెడతాను, చూసుకోండి ఒకసారి. దీంట్లో మనం ఎట్లా ఎక్కడ గూగుల్లోకి వెళ్ళి మనం టైప్ చేయాలి. tgobmms.cgg.gov.in అని టైప్ చేస్తే మీకు మరి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రాజీవ్ యువ వికాసం అనేది 2 వెబ్సైట్లు వస్తాయి. 2 అయితే మీకు కింద 2 బాక్సులు అయితే కనపడతాయి. దాంట్లో మీరు రాజీవ్ యువ వికాసం అని మీరు అప్లై చేస్తున్నది ఇదే పథకం కాబట్టి ఈ పథకానికే రాజీవ్ యువ వికాసం అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్గా మీకు చెప్తున్నా, మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ నేను ఇదే సేమ్ మళ్ళీ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇదంతా ఇప్పుడు నేను ఒకసారి ర్యాండమ్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వినండి. విన్న తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన కూడా మీకు చూపిస్తాను. ఓకేనా అండి? సరే. మరి తర్వాత మనము అది క్లిక్ చేసిన తర్వాత పేజీలో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు ఫారం పై క్లిక్ చేయాలా. మీకు అది ఓపెన్ చేయగానే ఒక బాక్స్ లాగా పెద్దది రాజీవ్ యువ వికాసం పత్రం అని ఒక పెద్ద వెబ్సైట్ అయితే లాగా ఓపెన్ అవుతుంది. దాని మీద రాజీవ్ యువ వికాసం పథకం అని ఒక పేరు అయితే వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ చేసుకోవాలి. మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అన్ని ఫీల్డ్లను ఫిలప్ చేయాలి. అక్కడ మీకు ఫస్ట్ మీ ఆధార్ నెంబర్లో మీ ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు ఎలా ఉందో అలా చేయాలా. అలా మీ పేరు రాయాలా. కింది బాక్సులో వచ్చేసి ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అక్కడ అడుగుతుంటాయి. మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారు ఏంటి అనేది అడుగుతారు. తర్వాత మొదటి దశలో ఆధార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్లు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్టార్ను ఎంపిక చేసుకోవాలి. వివరాలు సమర్పించిన తర్వాత గో బటన్ ఉంటుంది కింద. మీరు కరెక్ట్గా అన్నీ ఫిలప్ చేసినట్లయితే అక్కడ కింద గో బటన్ అని ఉంటుంది. ఆ గో బటన్ నొక్కినట్లయితే మీకు రెండో దశలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వివరాలు ఎంటర్ చేయాలి. ఆ గో బటన్ నొక్కగానే మళ్ళీ నీకు ఇంకో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అప్పుడు మీకు దాంట్లో మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి అక్కడ. తర్వాత డోర్ నెంబర్, అడ్రస్సు ఇవన్నీ నమోదు చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ మీద కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. టిక్ మార్క్ పెట్టి ఒకసారి ప్రివ్యూ అని ఉంటుంది. కింద ప్రివ్యూ అని చూసి చెక్ చేసుకున్నట్లయితే మీరు అంతా కరెక్ట్ పెట్టినారా లేదా అనేది అక్కడ మీకు చూపిస్తుంది. మీ ఏమేమి ఫిలప్ చేసినారో మీ డీటెయిల్స్ అంతా అక్కడ చూపిస్తుంది. అవన్నీ ఒకసారి సరి చూసుకోవాలా, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇంకా ఆధార్ కార్డు నెంబర్ కానీ ఇంకా మీరు పెట్టిన దాంట్లో ఏమైనా తప్పులు మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మ్యాండటరీ అని ఉన్న అన్ని వివరాలు నమోదు చేయాలి. యూనిట్ కార్డు 4 లక్షలకు మించకూడదు. మీరు ఏదైనా అక్కడ అప్లై చేసినట్లయితే 4 లక్షలకు మించకుండా మీరు అప్లై చేయాలి. ఒకవేళ 4 లక్షలకు మించినట్లు మీరు పెట్టినంటే ఆ స్కీమ్ మీకు రాదు.
అది ఇంకా ఆగిపోతుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క మరి రాజీవ్ యువ వికాసంలో ఎవరైతే మరి 50,000 తీసుకుంటున్నారో వీరికి పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతుంది. ఈ యొక్క స్కీమ్లో పూర్తిగా ఉచితంగా, అంటే 50,000 తీసుకొని పని స్టార్ట్ చేసుకుంటారు, బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి డబ్బులు వాళ్ళకి వసూలు చేయదు. సబ్సిడీ 100% సబ్సిడీ అని ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది. 50,000 రూపాయల లోపు తీసుకున్నటువంటి వారికి. ఇక ₹1,00,000 తీసుకున్నట్లయితే వారికి 80% వరకు అంట, 80% వరకు సబ్సిడీ లోన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక దీంట్లో మళ్ళీ 2 నుంచి 4 లక్షలు తీసుకున్న వాళ్ళకు మాత్రం 70% వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందంట. ఈ విధంగా మరి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని ఒక న్యూస్ వస్తుంది. ఎందుకంటే 50,000 లోపు తీసుకున్నటువంటి వారు పూర్తిగా ఉచితంగానే ఇంకా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ₹1,00,000 తీసుకున్నటువంటి వారికి మాత్రం 80%, అంటే ₹1,00,000 తీసుకుంటే 20,000 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ పెద్ద బిజినెస్ అట్లా చేయాలనుకున్నారు అనుకో, దానికోసం అయితే 4 లక్షలు అలా తీసుకున్నారంటే దాంట్లో 70% వరకు మరి ప్రభుత్వము భరిస్తుంది. మిగతా 30% ఎంత ఉందో అంతా మనం ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది. అట్లా ఉంటుందని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఈ లోన్ శాంక్షన్ అయినాక కూడా ఎవరైతే ₹1,00,000 పెట్టుకున్నారో లోను, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా మరి కట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ₹1,00,000 అంటే 80%, 80,000 మీకు ఇస్తుంది, 20% వాళ్ళు పెట్టుకుంటుంది అన్నమాట కట్ చేసుకొని. ఈ విధంగా కూడా బ్యాంక్ వాళ్ళకు ఇట్లా కూడా ఇవ్వచ్చు ఏమో అని ఒక న్యూస్ కూడా ఉంది. అట్లా కూడా రావచ్చు. ఇప్పుడు 4 లక్షలు ఇచ్చేటప్పుడు 4 లక్షలు ఇచ్చేటందుకు కూడా వాళ్ళు 70%, అంటే 70% మీకు ఇచ్చి 30% వారి దగ్గర పెట్టుకుంటారా, మరి మొత్తం 4 లక్షలు మనకి ఇచ్చి తర్వాత వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ప్రకారం తీసుకుంటా అనేది ఇది క్లియారిటీ అయితే మనకు ఇంకా రాలేదు. అయితే ఎవరైతే మరి ఈ లోన్ల కొరకు అప్లై చేస్తున్నారో వారికి ఇంతకుముందు 60 ఏళ్ళు అని చెప్పినారు, కానీ ఇప్పుడు 50 ఏళ్ళ వరకు కుదించినారు దీన్ని. ఇది ఏ లోన్లో పెట్టుకున్నా కూడా వీళ్ళకి 50 ఏళ్ళ లోపు అని కుదించినారు. తర్వాత ఏదైతే రైతులు ఉన్నారో వారికి మాత్రం స్పెషల్గా 55 ఏళ్ళు వరకు ఇచ్చినారు. రైతు వ్యవసాయం చేసేటువంటి వారు ఉంటారు కదా, వారి కోసం అయితే ఖచ్చితంగా 55 ఏళ్ళు ఇచ్చారు. వారు 55 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు. మరి దాంట్లో రైతులకు సంబంధించిన పనిముట్లు అయితే చాలా ఉన్నాయి. వారికి రైతులకు వ్యవసాయానికి సంబంధించినవి ఇంకా వాటన్నిటి కొరకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ని వినియోగించుకోవాలని అయితే ప్రభుత్వం అయితే మరి కోరుకుంటుంది. ఎందుకంటే ఇది రాజీవ్ యువ వికాసంలో మంచి స్కీమ్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని ఈ యొక్క గవర్నమెంట్ మరి అందరి కోసం అని పథకం తీసుకొచ్చింది. కాబట్టి మరి మీరు ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని మీరు కూడా లబ్ధి పొందాలని ఈ యొక్క గవర్నమెంట్ కోరుకుంటుంది. ఇంకా మనకు దీనిపైన ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. అంతవరకు మీరు నన్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై.